అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి జియో హాట్‌స్టార్‌కి చేస్తున్నారంట. కాస్టింగ్ కాల్ టాలెంటెడ్ యంగ్ పీపుల్ కావాలంట వీళ్ళకి. మేల్ అండ్ ఫీమేల్ ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా కావాలంట. అయితే వీళ్ళ ఆడిషన్స్ ఎప్పుడు జరుగుతున్నాయంటే ఈరోజు లాస్ట్ డేట్ అండి. మే 10వ తారీఖు. లొకేషన్ వచ్చేసి సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యాక్ సైడ్ రోడ్ ఆఫ్ టీడీపీ పార్టీ ఆఫీస్ అని అంటున్నారు. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ ఆపోజిట్ రోడ్లో అని అంటున్నారు. సో దీంట్లో మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అంటే ఇప్పుడు టీడీపీ ఆఫీస్ అంటే కేబీఆర్ పార్క్ ఆపోజిట్లో టీడీపీ ఆఫీస్ ఉందండి. దాని పక్క లేన్లో మీరు వస్తూ ఉన్నట్లయితే ఇటు అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ లేన్ కూడా ఉంటుంది, అంటే అన్నపూర్ణ స్టూడియోస్ది. సో ఆ రూట్లో మీరు వెళ్ళినట్లయితే యుల్ ఫైండ్ సందీప్ పిక్చర్ ప్యాలెస్ అంట. సో మీకు అడ్రస్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే నేను కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. సో వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో కాంటాక్ట్ నెంబర్ కంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ సినిమా ఇండస్ట్రీలో త్వరగా సెటిల్ అవ్వాలంటే టీవీ ఇండస్ట్రీకి వెళ్తే బెటరా లేదంటే సినిమాల వైపు వెళ్తే బెటరా అని అడగడం జరిగింది. ఇక్కడ నేనేమంటాను అంటే మీరు సినిమాల్లోకి ఎందుకు వద్దాం అనుకుంటున్నారు అనేది ముందు మీరు మెయిన్గా తెలుసుకోవాలి. ఇక్కడ మీరు సక్సెస్ చూద్దాం అనుకుంటున్నారా, మన అవసరానికి మించి డబ్బులు చూద్దాం అనుకుంటున్నారా, లేదంటే మంత్లీ ఏదో ఒకటి రన్ అవుతుంది అనేది చూసుకుందాం అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే ఇప్పుడు కాసేపు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు మాట్లాడుకుందాం, లేదంటే ఆర్టిస్ట్ వైపు మాట్లాడుకుందాం. ఇప్పుడు సినిమాకి ఏంటి అంటే మీరు స్ట్రగుల్ అవ్వాలి, స్ట్రగుల్ అవ్వాలి, స్ట్రగుల్ అవ్వాలి, స్ట్రగుల్ అవ్వాలి. కనీసం హీనపక్షంగా ఒక 4, 5 ఇయర్స్ మీరు స్ట్రగుల్ అయినట్లయితే కనీసం ఒక టెంపర్ వంశీ, టెంపర్లో రేయ్ నా కొడక చంపేస్తారా రే అన్నయ్య వదలొద్దు అన్నయ్య అని లాస్ట్లో ఫైట్లో చాలా గట్టి గొంతేసుకుని అరుస్తూ ఉంటాడు. టెంపర్ వంశీ నాకు తెలిసినంత వరకు మోర్ దాన్ 10-15 ఇయర్స్ నుండి ఇండస్ట్రీలో ఉన్నాడు. కానీ అతనికి సరైన బ్రేక్ అనేది ఎంతవరకు లేదనే చెప్పాలి. అలాగే కాట్రస్, కరకరాన విలాస్త, ప్రణీత్. ఆ ప్రణీత్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చిన కొద్ది కాలానికి రాజమౌళి లాంటి చేతుల్లో పడ్డారు. ఇమీడియట్గా అతనికి కొంచెం మంచి గ్రాఫ్ పడింది. అలాగే అందులో ఇంకొక కాలకేయ ఉన్నాడు. ఆ కాలకేయ ఏంటంటే యాక్చువల్గా మగధీర అనే సినిమాకి హీ కేమ్ అయితే సెక్యూరిటీ గార్డ్, బౌన్సర్స్ లాగా ఉంటారు కదా, అలా బౌన్సర్ లాగా వచ్చాడు. అక్కడ అతని కటౌట్ నచ్చి రాజమౌళి గారు పిలిచి అతనికి మర్యాద రామన్నలో అవకాశం ఇవ్వటం, ఆ తర్వాత అతను పర్ఫామ్ చేసుకుని నిరూపించుకోవటం, ఆ తర్వాత కాలకేయతోటి ఇంకా అగ్రతాంబూలం ఇవ్వటం, ఇలాంటివన్నీ జరిగింది. అంటే ఇక్కడ మీ లైఫ్లో మీకు ఎప్పుడు ఏది జరిగింది అనేది మీకు ఎవరు చెప్పలేదండి. కాబట్టి ప్రతి దానికి మీరు ఇప్పుడు నేనేమంటాను అంటే ఇప్పుడు అదే కాలకేయ అనే ఒక వ్యక్తి ఆ రోజు మగధీర షూటింగ్కి వెళ్ళకపోయినట్లయితే అతను ఎప్పటికీ కూడా బౌన్సర్లో ఎక్కడో ఒక దగ్గర బౌన్సర్గా వెళ్తానే ఉండేవాడేమో. ఒకవేళ అతను వెళ్ళినా కూడా అతను రాజమౌళి కంట్లో పడకపోయినట్లయితే ఇప్పటికీ బౌన్సర్లుగానే వెతుక్కుంటా ఉండేవాడేమో. ఆ రోజు అతన్ని చూసినప్పుడు రాజమౌళికి అరే ఇతను ఇది బాగున్నాడే, తన కటౌట్ బాగుంది అని అనిపించకపోయినట్టయితే మేబీ ఇప్పటికీ అతను వెతుక్కుంటూనే ఉండేవాడేమో. లేదు రాజమౌళికి అనిపించినా తర్వాత పర్ఫామ్ చేయకపోయినట్లయితే తన దగ్గర పర్ఫార్మెన్స్ లేదు కదా, అనవసరంగా మనం తలనొప్పి పెట్టుకుంటున్నామేమో అని రాజమౌళికి ఫీల్ వచ్చినట్లయితే ఎప్పటికీ అతను బౌన్సర్గానే వెతుక్కుంటా ఉండేవాడు. సో నేను ఇక్కడ చాలా చాలా ఉంటాయండి. మీరు ఇండస్ట్రీకి మంత్లీ ఫిక్స్డ్ శాలరీ కోసం అయినట్లయితే యూ నెవర్ నీడ్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు అడ్డా కూలీ ఉంది. అడ్డా కూలీ అంటే ఏంటి? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మీరు ఏదైనా పొలం పనికి వెళ్ళారనుకోండి, నాకు మొన్న ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. మిత్రుడు అని కూడా అనకూడదు, జస్ట్ ఇండస్ట్రీలోకి రావాలి అని ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. అతను ఏంటంటే వ్యవసాయం చేస్తుంటాడంట, వ్యవసాయ కూలీగా చేస్తున్నాడు, వ్యవసాయం కూడా కాదు. ఎంత ఇస్తారయ్యా అంటే, ఇస్తారు సార్ మాకు 900 నుండి 1200 వరకు ఒక రోజుకి ఇస్తారు. పొద్దున ఈ టైంకి వెళ్తాం, 3 గంటలు పని చేస్తాం, సాయంత్రం 3 గంటలు పని చేస్తాం, 6 గంటలకు కానీ మాకు ఎంత ఇస్తారు అని. 900 నుండి 1200 వస్తుందంటే మరి మీకు ఇక్కడికి వచ్చినట్లయితే టోటల్ మీరు కార్డ్లెస్ జూనియర్ ఆర్టిస్ట్గా మీరు వెళ్ళినట్లయితే మీకు ఎంత మహా అయితే 500 రూపాయలు వస్తుంది. మీరు కార్డు తీసుకున్నా 1000 రూపాయలు వస్తుంది. అలాంటప్పుడు మీరు ఊర్లోనే బాగా సంపాదించుకుంటున్నారు కదా. ఊర్లో మీకు సొంత ఇల్లు ఉంటుంది, ఫుడ్కి ఎలాంటి లోటు ఉండదు. ఇక్కడ ఏంటి అంటే మీరు రెంట్లు కట్టుకోవాలి, తినాలి, వండాలి, బయటికి వెళ్ళాలి, పరిచయాలు చేసుకోవాలి, పనులు అడుక్కోవాలి. ఇలాంటి మీకు వచ్చే 500 ఎందుకు పనికిరావు. ఊర్లో మీరు 900 సంపాదిస్తున్నప్పుడు అసలు మీరు ఇండస్ట్రీకే రాకండి అనేది నేను అంటాను. ఇప్పుడు టీవీ ఇండస్ట్రీ ఏంట్రా అంటే మీకు అదే ఒక ఒక ఆర్టిస్ట్గా వెళ్ళినట్లయితే కొత్తగా వెళ్ళినప్పుడు ఒక 1000 రూపాయలు, ఆ తర్వాత 1500, ఆ తర్వాత 3 ఎక్స్ట్రీమ్ అంటే ఒక 10,000 వరకు మీరు వెళ్తారనుకుందాం. 10,000కి మీరు వెళ్ళినప్పుడు ఏంటి అంటే నెలలో 30 రోజులు మీకు పని ఉంటుందా అంటే ఉండదు. రోజు 10,000 కానీ నెలలో 30 రోజులు పని ఉండదు. మీకు 4 రోజులు 5 రోజులు పని ఉంటుంది, 50,000. 50,000 మీరు
రెంట్ కట్టుకొని పెళ్ళాం, పిల్లల్ని పోషించుకోవడానికి మళ్ళీ అదే అవుతుంది. లేదు ఇప్పుడు కాసేపు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాట్లాడుకుందాం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా 40, 50,000 అదే అవుతుంది. అలా కాకుండా వేరే ఏ టెక్నీషియన్ అయినా 40, 50,000 అసల ఎక్స్‌ట్రీమ్ అనుకున్నట్లయితే ఒక డైరెక్టర్ పొజిషన్‌లో మీరెళ్ళినట్లయితే, లేదంటే ఒక చీఫ్ టెక్నీషియన్ పొజిషన్‌లో మీరెళ్ళినట్లయితే, అసలు ఇంతకంటే అద్భుతం లేదంటే రూ. 1,00,000 అంతకు మించి మీకు టీవీ ఇండస్ట్రీలో ఎవరికీ రాదు. రాసి పెట్టుకోండి, ఎవరికీ రాదు. ఇంక్లూడింగ్ ఆర్టిస్ట్. సో, ఒకవేళ 25,000, 50,000 తీసుకుంటున్నోళ్ళు గూడా ఉంటారు కదా సార్ అంటే, ఆ 25,000, 50,000 మీకు రావటానికి మీరు ఎలాంటి ఒక సక్సెస్‌ని అనేది కొట్టుండాలి. పైగా టీవీ ఇండస్ట్రీలో మీరు ఎంత సక్సెస్ కొట్టినా మీకు 50,000 అయితే ఇవ్వరు. మళ్ళా మీరు సినిమాల్లోకెళ్ళి మీరు అక్కడ ప్రూవ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 'ఛత్రపతి శేఖర్' ఉన్నారు. ఆ 'ఛత్రపతి శేఖర్' అనే ఆయన 'ఛత్రపతి' కావచ్చు, కొన్ని మంచి మంచి సినిమాల్లో మంచి మంచి పాత్రలు పోషించారు కాబట్టి, మహా అయితే ఒక రోజుకి ఆయనకు ఒక 25,000 నుండి 50,000 వరకు ఇవ్వచ్చు. ఇప్పుడు సుమన్ గారు ఉన్నారు. ఆయనకు ఒక 25,000 నుండి 50,000 వరకు ఇవ్వచ్చు టీవీ ఇండస్ట్రీలో యాక్ట్ చేస్తున్నట్లయితే. సో, అంటే మీరు అక్కడ ఆ రేంజ్ అంటే సుమన్ గారి రేంజ్, ఛత్రపతి శేఖర్ గారి రేంజ్ మీరు సక్సెస్ కొట్టిన తర్వాత మీరు టీవీ ఇండస్ట్రీకి వచ్చినట్లయితే మీకు రోజుకి 50,000 అనుకుందాం. అనుకున్నా గానీ మీకు నెలలో 4 రోజులు అంటే మీకు సేమ్ అదే 2,00,000 వరకు వస్తుంది. సో, టీవీ ఇండస్ట్రీ ఏంటంటే సర్వైవల్ అవ్వటానికి మీకు బానే ఉంటుంది గానీ, సినిమా ఇండస్ట్రీ మాత్రమే మిమ్మల్ని పీక్స్ తీసుకొనెళ్తది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. 'రావు రమేష్' అనే ఆయన ఒకానొక సందర్భంలో రోజుకి 3,000కి, 4,000కి టీవీ ఇండస్ట్రీలో పనిచేసేవాడు. అలాంటి ఆయన ఈ రోజున రోజుకి 3,00,000, 4,00,000 తీసుకుంటున్నాడు. ఇదే మళ్ళా 'అజయ్ ఘోష్' ఇప్పుడు 'పుష్ప' సినిమాలో గుండు ఉంటాడు. రంగస్థలంలో గూడా గుండుతోటుంటాడు. సో, ఆయన టీవీ ఇండస్ట్రీలో డబ్బింగులు చెప్పుకుంటూ రోజుకి 200 డబ్బింగులు చెప్పుకుంటూ ఇది చేసే ఒక వ్యక్తి, ఆ తర్వాత టీవీ ఇండస్ట్రీకి కూడా యాక్ట్ చేస్తూ నాకు తెలిసినంత వరకు 1000, 1,500 ఆర్టిస్ట్ ఉండేవాడు. ఈరోజు ఆయన కూడా ఒక రోజుకి 1,00,000 నుండి 3,00,000 వరకు తీసుకునే పొజిషన్‌కెళ్ళాడు. సో, మీరు టు ద కోర్ సక్సెస్, టు ద కోర్ డబ్బు చూడాలంటే మీకు సినిమా. లేదు మనం మీటర్ తిరుగుతా ఉంది. మనం ఏదో సినిమా ఇండస్ట్రీలో, టీవీ ఇండస్ట్రీలో ఉన్నాం అనుకున్నట్లయితే మీరు టీవీ ఇండస్ట్రీలో నెలకు ఒక 40,000, 50,000 సంపాదించుకోవచ్చు. కాకపోతే నేనేమంటానంటే నెలకి 40,000, 50,000 సంపాదించడానికి మీరు ఇండస్ట్రీ వరకు రావాల్సిన అవసరం లేదు. మీ ఊర్లో ఉంటూ మీరు కూడా సంపాదించుకోవచ్చు అనేది నా ఒపీనియన్. ఇట్స్ అప్ టు యూ. డెసిషన్ అనేది మీదే. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8978269759. ఐ రిపీట్ 8978269759. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.